రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక ధోరణిని ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతులకు మద్దతు పలికిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఇటు రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. కౌటాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా గులాబీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, లివిల్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ఏదైతే పోడు భూముల సమస్య సంబంధించి ఆసిఫాబాద్ నుంచి ఇక్కడి వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్ దిందా గ్రామం పోడు రైతులు అక్రమ అరెస్ట్ సంబంధించి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారు మద్దతుగా వెళ్లారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం అరెస్ట్ చేసి వివిధ పోలీసులుగా తరలించారు. ఏదైతే పోడు భూములను పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతులకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకుల తప్పు చేసిన తప్ప అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పోడు భూములు గత కొద్దిేళ్లుగా మేము పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నాం. పోడు భూములను పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గుర్తిస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా పోడు రైతులు ఎక్కడైతే ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామం నుంచి హైదరాబాద్ సెక్రటరియట్ కు పాదయాత్రగా వస్తున్న పోడు రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా షామీర్పేట దగ్గర నిన్న అదుపులోకి తీసుకొని వారంతా కూడా అరెస్ట్ చేసి సిర్పూర్ కాగలిన అదే ఆసిఫాబాద్ జిల్లాకు తరలించారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతుగా వెళ్లిన క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా సైతం అరెస్ట్ చేసి పోలీసులకు తరలించారు. దీని పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చాలా మంది బీఆర్ఎస్ అంతా కూడా పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా చెరగొట్టి అక్కడ నుండి సమీప పోలీస్ స్టేషన్లకు వాళ్ళందరూ కూడా తరలించారు. పోడు రైతులు పట్టాలు ఇవ్వమని అడగడమే నేరం అంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా పోడు రైతుల సమస్యను పరిష్కరించాలి, అధికారంలోకి వచ్చే ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారు. పోడు రైతులకు సంబంధించి అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ఏదైతే వారికి ఇబ్బంది పెట్టే విధంగా జీవోలు తీసుకొచ్చి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటి అంటూ కూడా ఈ సందర్భంగా నిలదీశారు. ఇప్పటికైనా పోడు భూములకు సంబంధించిన రైతులకు పట్టాలు ఇవ్వడమే కాకుండా పోడు రైతులను వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి ఏదైతే ఆదివాసులను కావచ్చు, గిరిజనులను కావచ్చు, లంబాడీలను కావచ్చు వారి హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కారం చేసి పోడు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. సార్ పోడు భూముల పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతులకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ చేసిన తప్ప అంటూ కూడా చెప్పారు. కౌటాల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే గత కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో పూర్తిగా పోడు భూముల సమస్యకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి పోడు రైతులకు సంబంధించి అనేక సందర్భాల్లో పోడు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కూడా అక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులు సైతం వారిపైన అనేక సందర్భాల్లో అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసులను వెంటనే వెతివేయాలి, లేదంటే పోడు భూములకు సంబంధించిన రైతుల పట్టాలు వెంటనే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారు పాదయాత్ర చేపట్టారు. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర నిన్న షామీర్పేట వరకు చేరుకుంది. ఉదయం షామీర్పేటలో పోలీసులు వారంతా కూడా అదుపులోకి తీసుకొని ఎవరి సొంత గ్రామాలకు తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం వారికి మద్దతుగా వెళ్ళిన నేపథ్యంలోనే అరెస్ట్ చేసి కౌటాల పొజిషన్ తరలించిన విషయాన్ని అక్కడ బీఆర్ఎస్ అంతా కూడా గుర్తించి బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడ తరలించి అక్కడ వారి మద్దతు తెలిపిన విషయానికి సందర్భంగా పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకొని వివిధ పోలీసులు తరలించిన నేపథ్యంలో దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోడు భూముల సమస్యలు పరిష్కరించి పోడు భూమి రైతాంగానికి సమస్యకు పరిష్కారం చూపి వారికి న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంజన. Alright, Level, thank you for the updates.